వ్యవసాయం యంత్రీకరణతోనే లాభసాటిగా మారుతుందని, అందుకే కూటమి ప్రభుత్వం యంత్ర సహాయంతో రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు కిసాన్ డ్రోన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి హాజరయ్యారు. మండల రైతులకు డ్రోన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే సాగు ఫలప్రదమవుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో నరసింహారావు, సర్పంచ్ బాలునాయక్, ఎంపీపీ బోలినేడి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగులూరి అంజయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, మునుగోటి సత్యం, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ చాని, బొమ్మిన శేషగిరి తదితరులు ఉన్నారు. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మన వ్యవసాయ శాఖ అధ్యక్షుడు కేసాల కృష్ణబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రైతు కిసాన్ డ్రోన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన మాచార నియోజకవర్గంలోనే ఈ డ్రోన్లు 11 డ్రోన్లని ప్రప్రదంగా రైతులకి వాళ్ళ ఇవ్వటానికి ఇక్కడ ఇచ్చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 2 నెలలుగా వాయిదాలు పడతా ఉంది. నేటికి కార్యరూపం దాల్చినందుకు సంతోషం. రైతులందరూ కూడా ఎప్పుడైనా ఎదురు చూసే డ్రోన్ వినియోగం మీద, పంటని ఏ రకంగా కాపాడుకునే ఉద్దేశంతో ఇవాళ రైతులకి మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన పంటలు బాగా దిగుబడి పెంచేందుకు అత్యధిక సదుపాయాలున్నాయి. ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు కూడా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా మన శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకునేందుకు కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాత ఒక్క దేశం కూడా ఎక్స్పోర్ట్ లేకుండా ఎక్కడెక్కడ కొనే దగ్గరే వీటికి మిషనరీ టెస్టింగ్ పెట్టి దీంట్లో ఎంత విషం ఉందో అని కనుక్కొని బయటికి పోకుండా జాగ్రత్త పడుతున్నాయి. కాబట్టి మనకు దిగుబడులకి మన ప్రపంచం అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోతాం. ఒక వ్యవసాయ శాఖ మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో వెనుకబడి ఉంది. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వ్యవసాయ శాఖలో కూడా సంస్కరణలు తీసుకొని రావడం జరుగుతాం. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి ప్రత్యేకమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఘనత కూడా 14-19లో శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి వ్యవసాయ శాఖ బడ్జెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన ప్రత్యేకంగా రచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖకి పెద్దపీట వేస్తూ ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. క్రాపింగ్ చేయొద్దు, మార్చి 30 తర్వాత నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతర్రాష్ట్ర జల ఒప్పందాల ప్రకారం మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కేవలం 40% మాత్రమే వాటా ఉన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి. కాబట్టి రైతులు ఎర్లీ క్రాపింగ్ ఒకటి, తక్కువ రోజుల్లో కోతకొచ్చే పంటలు ఏమున్నాయో కూడా గ్రహించి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేర విత్తుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత మార్చి తర్వాత మా పంట చివరి దశలో ఉంది, నెల రోజులు, 2 నెలల్లో, 15 రోజుల్లో పొడిగించాలి అంటే అది సాధ్యమయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించి రైతులు ఎర్లీగా క్రాపింగ్, సెకండ్ క్రాప్ వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత రైతులు నష్టపోయే పరిస్థితులు ఉండకూడదు. రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేర అధికంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని ఆర్జించే ప్రకృతి వ్యవసాయం వైపు, సేంద్రియ వ్యవసాయం
వైపు మొగ్గు చూపాలని రంగాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే రైతుల పట్ల ఇంత ఉదారంగా ఈరోజు ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.